నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. పర్యావరణ దినోత్సవం సందర్భంగా విస్తృతంగా సాగిన అవగాహన కార్యక్రమాలు. న్యాయస్థాన ప్రాంగణంలో మొక్కలు నాటిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి. భూభారతి అమలులో భాగంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి. పలు మండలాలలో పర్యటించిన కలెక్టర్ రాజర్షి షా. దరఖాస్తుల స్వీకరణను పరిశీలించిన పాలనాధికారి. విత్తనాలు ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు. సరిహద్దు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు. భీంపూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఎస్పీ అఖిల్ మహాజన్. విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచన. జిల్లా వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక న్యాయస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు పాల్గొని న్యాయమూర్తులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను ఈ సందర్భంగా ఆయన వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయస్థానం ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శివరాం ప్రసాద్, రాజ్యలక్ష్మి, హుస్సేన్, న్యాయవాదులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే దానికి వచ్చి ముడుపులు కడితే పిల్లలు పుడతారా? వాతావరణ సమతుల్యతలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని, వాటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో కోర్టులు సైతం కీలకంగా వ్యవహరిస్తున్నాయని పలు కేసులను ఉదాహరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచడంతో పాటు చెట్ల నరికివేతకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ ఆదిలాబాద్ వారి ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ వారి సహకారంతో, అదేవిధంగా జిల్లా అటవీ శాఖ వారి యొక్క సౌజన్యంతో ఈరోజు మనం ఈ కోర్టు ఆవరణలో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతుంది. తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, అడవులు తగ్గిపోతూ ఉన్నాయి, ప్రకృతి వినాశంగా మారిపోతుంది. కాబట్టి ప్రకృతిని రక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మనందరి మీద ఉంది. ప్రకృతిని రక్షించడం కోసం సుప్రీంకోర్టు, హైకోర్టు అనేకమైనటువంటి తీర్పులు ఇవ్వడం కూడా జరుగుతుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ప్రకృతిని సంరక్షించడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది. ఈ విధంగా ఈ ప్రకృతిని, అడవుల్ని కాపాడే బాధ్యత కేవలం అటవీ శాఖ వారిదే కాదు, ప్రతి పౌరుడు కూడా బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ప్రకృతిని సంరక్షించాలని చెప్పేసి ఈ సందేశాన్ని జిల్లా వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, ఇదిలా ఉంటే పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక డిఎఫ్ఓ కార్యాలయం నుండి చేపట్టిన ర్యాలీని డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ ప్రారంభించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని సంరక్షించాలని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ మేరకు డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధానికి తమ శాఖ తరపున వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని, కవ్వాల్ టైగర్ రిజర్వ్లోనూ ప్లాస్టిక్ను నిషేధించడం జరిగిందన్నారు. జలపాతాల వద్ద సైతం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తీసుకెళ్లకుండా ఆంక్షలు విధించడం జరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని సూచించారు.
आज का थीम है कि बैन द प्लास्टिक पोल्यूशन। जो प्लास्टिक पोल्यूशन बहुत बड़े पैमाने पे हो रहा है, तो पूरे विश्व में आज वो दिन सेलिब्रेट कर रहा है। फॉरेस्ट डिपार्टमेंट की तरफ से भी हम ये विश्व वर्ल्ड एनवायरनमेंट डे सेलिब्रेट कर रहे हैं। इसमें हम इसके पहले भी 8 दिन से हमारे विविध प्रोग्राम चल रहे हैं पूरे डिस्ट्रिक्ट में। हर रेंज से अलग अलग अवेयरनेस ड्राइव हर एक विलेज में हो रहा है। कुछ कंपटीशन स्कूल्स कॉलेजेस में जहाँ पे भी अपने रेसिडेंशियल स्कूल्स है वहाँ पे लिए गए हैं, क्रिएट कर रहे हैं, अवेयरनेस कर रहे हैं। उस बिहार पे हमने भी पूरे फॉरेस्ट डिपार्टमेंट ने प्लास्टिक बैन करने का निर्णय लिया है। तो आपको यहाँ उसके बाद कभी प्लास्टिक बॉटल्स, उसके बाद ये सब कुछ नहीं मिलेगा। इवन हमने कावल टाइगर रिजर्व में भी प्लास्टिक फ्री जोन डिक्लेयर किया है। उसके अंदर जाते हुए भी प्लास्टिक नहीं लेके जाने देंगे। और जितना हाईवे है अपना उसके बाजू में जो कावल से जाता है उसको भी अपन प्लास्टिक फ्री कर रहे हैं। तो सेंट्रल गवर्नमेंट నుంచి మొత్తం ఇండియా మొత్తం చుట్టూ జనాలకి అవేర్నెస్ తీసుకురావడానికి ప్లాస్టిక్ ఎంత డేంజరస్, దాన్ని జనాలు ఎందుకు అవాయిడ్ చేయాలి, ఈవెన్ పుట్టబోయే బిడ్డలో కూడా ప్లాస్టిక్ ఉంటుంది. అంత సెన్సిటివ్ థింగ్ ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్స్ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం యూజ్ చేసే ఎవ్రీ డేలో ఈవెన్ బ్రష్తో స్టార్ట్ చేస్తే టిల్ బాటిల్ వరకు, టిల్ పడుకునే వాష్రూమ్లో ఏదన్నా చూసుకుంటే ప్లాస్టిక్తోనే ఉంది. సో ఆ ప్లాస్టిక్ నుంచి మనం బయటపడాలి. అది అన్నిటికంటే పెద్ద వ్యాధి. జిల్లాలోని పలు మండలాల్లో గురువారం కలెక్టర్ రాజశేష విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సుల తీరును పర్యవేక్షించడంతో పాటు పలు విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వాహకుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజశేష సూచించారు. జిల్లాలోని పలు మండలాల్లో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను పరిశీలించి అర్జీల స్వీకరణ ప్రక్రియను పర్యవేక్షించారు. అదేవిధంగా వానాకాలం సీజన్ను దృష్టిలో ఉంచుకొని విత్తన, ఎరువుల దుకాణాలలో ఆకస్మికంగా తనిఖీలు జరిపారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లీబి, లాండసాంగ్వి, చాందాటి, తంతోలి, మావల మండలం సరస్వతి నగర్లలో కలెక్టర్ పర్యటించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు, రైతుల సమస్యలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. రైతులంతా సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తుల కోసం వచ్చే వారికి కేంద్రంలో అవసరమైన ఏర్పాట్లు సమకూర్చాలని, హెల్ప్ డెస్క్ ద్వారా వారికి సహాయ సహకారాలు అందించాలని అన్నారు. 2 బృందాలుగా రెవెన్యూ సిబ్బందిని నియమించి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో రిజిస్టర్లను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, మోసపూరితంగా విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విత్తనాల సరఫరా, నాణ్యత నియంత్రణ కోసం ప్రమాణాలు, ధరల పట్టీలు పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. భీంపూర్ పోలీస్ స్టేషన్ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. జిల్లా సరిహద్దుల గుండా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. భీంపూర్ మండల పోలీస్ స్టేషన్ను గురువారం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులను పరిశీలించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా చూడాలన్నారు. స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా జైనత్ మండలంలోని విప్పరవాడ చెక్పోస్టును పరిశీలించి అక్రమంగా పశువుల రవాణా జరగకుండా ముమ్మర వాహనాల తనిఖీలు జరపాలని సూచించారు. బక్రీద్ సందర్భంగా జిల్లాలో 8 చెక్పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జైనత్ సిఐ డి సాయినాథ్, భీంపూర్ ఎస్ఐ పీర్ సింగ్ నాయక్, పోలీస్ స్టేషన్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు ప్రతి ఒక్కరూ పూర్తి సంసిద్ధులై ఉండాలని తెలిపారు. గ్రామాలను సందర్శిస్తూ విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి డయల్ 100 వంటి సేవల గురించి వివరించాలని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు తదితర అంశాల గురించి అవగాహన కల్పించారు. గ్రామాలలో గంజాయి, దేశీదారు, పశువుల అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణా లాంటివి జరగకుండా పటిష్టమైన గస్తీ నిర్వహిస్తూ వాటిని అరికట్టాలని సూచించారు. విధులలో ఉన్న పోలీసు సిబ్బందికి ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేయాలని తెలిపారు. రాత్రి సమయాలలో ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా అనుమానితులను గుర్తించాలని ఆదేశించారు.
మీరు రాస్తున్నారా? సో ఈ అబ్స్ట్రాక్ట్ మంత్ మీది మీకు 67 పిటిషన్స్ వచ్చినాయండి. పెండింగ్ 7 ఉంటాయా? 5 ఉంటాయి. FIR 30 ఇన్ఛార్జ్గా మీకు ఇప్పుడు రికార్డ్ ట్రైనింగ్ ఇప్పిస్తామమ్మా. ఇక మంచిగా చేయండి. ఇది మీరు రాస్తున్నారా? సో ఈ అబ్స్ట్రాక్ట్ మంత్ మీది మీకు 67 పిటిషన్స్ వచ్చినాయండి. డాగ్ స్క్వాడ్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ను గురువారం ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసుల పురోగతిలో డాగ్ స్క్వాడ్ బృందం అందిస్తున్న సేవలు, వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. పోలీసు జాగిలాల సంరక్షణలో భాగంగా వాటి కోసం ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. డాగ్ స్క్వాడ్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ను గురువారం ఆయన ప్రారంభించారు. ముందుగా పోలీసు జాగిలాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజలు చేసి పూల్ను ప్రారంభించారు. జాగిలాలతో స్విమ్మింగ్ చేయించడం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, ఎస్బీడీఎస్పీ పోతారం శ్రీనివాస్, ఆర్ఎస్ఐ వెంకటి, ఎన్ చంద్రశేఖర్, డాగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు కేసులో పురోగతి పట్టాలంటే డాగ్ స్క్వాడ్ బృందాలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జాగిలాల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నామని పేర్కొన్నారు. విపరీతమైన ఎండల నేపథ్యంలో వాటికి ఉపశమనం కలిగించేందుకు స్విమ్మింగ్ పూల్ను ఏర్పాటు చేశామని వివరించారు. ఈరోజు మనం ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్లో మనం డాగ్ స్క్వాడ్ కోసం ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా ఏర్పాటు చేశాము. ఎందుకంటే ఎండాకాలం ఇంక్రీజ్ అయిన వల్ల వాళ్ళకి కూడా మూవ్మెంట్ తగ్గుతుంది, మళ్ళీ టైర్డ్ కూడా అర్లీగా అవుతారు. వాళ్ళకి ఫిట్ పెట్టుకోవడానికి ప్లస్ సమ్మర్లో కూల్ చేయడానికి డాగ్స్కి ఈ స్విమ్మింగ్ పూల్ ఒక ఏర్పాటు ఇక్కడ చేయడం జరిగింది. కారుణ్య నియామకాల్లో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా ట్రాన్స్జెండర్కు అటెండర్ ఉద్యోగం లభించింది. ఆదిలాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో సిహెచ్ అర్చనకు అటెండర్ ఉద్యోగం దక్కగా గురువారం నుండి విధుల్లో చేరడంతో ఆమె హర్షం వ్యక్తం చేశారు. కారుణ్య నియామకాల్లో రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్జెండర్కు అటెండర్ ఉద్యోగం లభించింది. పట్టణంలోని దస్నాపూర్ హనుమాన్ కాలనీకి చెందిన పద్మ జెడ్పీలో అటెండర్గా విధులు నిర్వహిస్తూ 2024లో తనువు చాలించారు. కాగా ఆమె సంతానమైన సిహెచ్ అర్చనకు ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్గా ఉద్యోగం కేటాయించారు. గురువారం నుండి ఆమె విధుల్లో చేరారు. ప్రభుత్వం ట్రాన్స్జెండర్లను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానం కల్పించడం పట్ల సిహెచ్ అర్చన హర్షం వ్యక్తం చేశారు. తన తల్లి మరణించడంతో తనకు ఉద్యోగం వచ్చిందని పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు కృషి చేయడం అభినందనీయమని తెలిపారు. తనకు ఉద్యోగం రావడంలో సహకరించిన అధికారులకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. నన్ను గుర్తించినందుకు నేను ఒక ట్రాన్స్జెండర్ అయినా కూడా నాకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వటం ఇది తెలంగాణ స్టేట్లో ఫస్ట్ తొలిసారిగా ఘన విజయం. మా టోటల్ తెలంగాణ స్టేట్లో ఉన్న గవర్నమెంట్ మన ట్రాన్స్జెండర్ అందరికీ మాకు ఫస్ట్ మా కమ్యూనిటీ తరఫు నుంచి గవర్నమెంట్కు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ జాబ్ నాకు ఇవ్వటానికి కారణం కూడా ఏంటంటే ఒకప్పుడు మా మమ్మీ ఆదిలాబాద్ జాబ్ మండలంలో అటెండర్గా జాబ్ చేయడం జరిగింది. అలా అనుకోకుండా చనిపోయింది. చనిపోవటం వల్ల నాకు ఆ జాబ్ నాకే ఇవ్వడం కూడా అది గొప్పతనం. అలాగే నేను ట్రాన్స్జెండర్ అయినా కూడా గవర్నమెంట్ గుర్తించుకొని నాకు ఈ అటెండర్ జాబ్ ఇవ్వడానికి అయితే చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా అందరికీ నిజంగా మా తెలంగాణ స్టేట్లోనే తొలిసారిగా నాకు గవర్నమెంట్ జాబ్ రావటం అది గొప్ప వరం. మా ఇంకా ముందు ముందు ఇలాంటి అవకాశాలు మా ట్రాన్స్జెండర్లు అయిన వాళ్లకు గవర్నమెంట్ జాబులు కూడా గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఏమనకంటే మొన్న కొత్తగా వచ్చిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా మమ్మల్ని గుర్తించి కూడా హైదరాబాద్ సిటీలో హోంగార్డ్ జాబులు కూడా 50 మంది సెలెక్ట్ చేస్తే అందులో ఒక 30 మంది సెలెక్ట్ అయ్యారు. అది కూడా మాకు గొప్ప అవకాశం. ఆ అవకాశం ద్వారా నాకు కూడా ట్రాన్స్జెండర్గా నేను అయినందుకు కూడా మా అమ్మ చనిపోయడం ద్వారా కూడా నన్ను గుర్తించి కూడా నాకు ఈ అటెండర్ జాబ్ ఇవ్వడం చాలా చాలా సంతోషం. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు
డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a practice is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. మనీ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా,
లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-పీస్ సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060, 9490628550 and 9704571600. తిరిగి వార్తల్లోకి స్వాగతం. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విపరీతమైన అవినీతి జరుగుతోందని, అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు సాజిదోద్దీన్ డిమాండ్ చేశారు. ఈ విషయమై గురువారం అదనపు కలెక్టర్ శ్యామలాదేవిని కలిసి వినతి పత్రం సమర్పించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని బీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి సయ్యద్ సాజిదోద్దీన్ ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ లేకుండా అక్రమ లేఅవుట్కు రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ అదనపు కలెక్టర్ శ్యామలాదేవికి గురువారం వినతి పత్రం అందించారు. అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని వివరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన అదనపు కలెక్టర్ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని హామీ ఇచ్చినట్టు నేతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్ల సంఘం అధ్యక్షుడు కదీర్, రైటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాజిదోద్దీన్ మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమంగా డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపించారు. సర్వే నెంబర్ 59లో ఎటువంటి అనుమతులు లేకుండానే 80 ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ చేశారని పేర్కొన్నారు. ప్రతి పనికి కార్యాలయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. కలెక్టర్ వెంటనే స్పందించి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రకృతి రమణీయతకు, అందమైన అటవీ సంపదకు పెట్టింది పేరైన ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటోంది. ముఖ్యంగా వానాకాలం వచ్చిందంటే చాలు ఎటు చూసినా పచ్చదనం పరుచుకొని కనుల విందు చేస్తోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతాల గురించి ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తెలంగాణ, కాశ్మీర్గా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లాలో అటవీ సంపదకు కొదవలేదు. కనుచూపు మేర కనుల విందు చేసే పచ్చదనం, దానికి తగ్గట్లుగా ఉండే వాతావరణ పరిస్థితులతో ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి ప్రేమికులను చూపు తిప్పుకొనివ్వడం లేదు. ముఖ్యంగా వానాకాలం, శీతాకాలాల్లో ప్రకృతి అందాలు ద్విగుణీకృతం అవుతున్నాయి. సరైన రీతిలో పర్యావరణాన్ని సంరక్షించుకుంటే అద్భుతమైన దృశ్యాలు కనుల ముందు సాక్షాత్కారం అవుతాయనడానికి జిల్లా అటవీ సంపద నిదర్శనంగా నిలుస్తోంది. ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేదనే అభిప్రాయం సైతం ఈ మధ్యకాలంలో అధికంగా వినబడడం విశేషం. జిల్లాకు చెందిన ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ అటవీ అందాలను బాహ్య ప్రపంచం కళ్లకు కట్టేలా తన కెమెరాలో బంధిస్తున్నారు. ఇటీవల వర్షాలు కురిసిన సమయంలో కోసాయి అటవీ ప్రాంతంలో ఆయన తీసిన దృశ్యాలు కట్టిపడేస్తున్నాయి. తాజాగా కురిసిన వర్షాలతో అడవులు పచ్చగా మారి నూతన శోభను సంతరించుకోగా కనుచూపు మేర పచ్చదనం చూపు తిప్పుకోనివ్వడం లేదు. ముఖ్యంగా సూర్యోదయ సమయాల్లో తీసిన చిత్రాలు మైమర్పిస్తున్నాయి. పర్యావరణాన్ని సంరక్షించుకుంటూ నేలతల్లి రుణం తీర్చుకోవాలని, తద్వారా భావితరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించవచ్చని లింగంపల్లి కృష్ణ సూచిస్తున్నారు. తలమడుగు మండలం బరంపూర్లో నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం వివిధ ఆధ్యాత్మిక క్రతువులను భక్తి శ్రద్ధల నడుమ చేపట్టి అమ్మవారిని కొలిచారు.
తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అట్టహాసంగా సాగాయి. 3 రోజులుగా వివిధ ఆధ్యాత్మిక క్రతువులను భక్తి శ్రద్ధల నడుమ చేపడుతుండగా గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హోమాది క్రతువులతో పాటు జలాదివాసం, కలశస్థాపన, పూర్ణాహుతి, యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, బలిహరణం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా జరిపారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. కార్యక్రమంలో గడుగు శ్రీనివాస్, మెరుగు మోహన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బాపురావు, బరక మల్లేష్, మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి, నరేష్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు కేదారేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు ఐక్యంగా ఉండి శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయాన్ని నిర్మించుకోవటం అభినందనీయమని అన్నారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అట్టహాసంగా సాగాయని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. తగలకుండా ఉండాలి, ఎవరు కూడా గర్భాలయంలోకి వెళ్ళకండి. అందరికీ కూడా ఇక్కడ నుంచి అమ్మవారి యొక్క ప్రసాదం అందజేస్తారు. ఎవరు కూడా పసుపు కుంకుమలు చల్లకుండా ఉండాలి. గ్రామ ప్రజలందరి సహకారంతో అమ్మవారికి అలానే బొట్టు పెట్టాలి. పురాతనమైన ఆలయాన్ని తీసేసి ఇలా కుంకుమ చల్లడం, నూతన ఆలయం నిర్మించుకోవడం జరిగింది. అలా చిక్కకుండా ఉండడానికి ఆ ఆలయానికి ఎందుకు అనంటే విగ్రహం ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారి నూతన విగ్రహం కూడా పోతరాజును కూడా ముట్టుకోకుండా ఉండాలి. మరియు అందరూ కూడా అన్నప్రసాదం పోతరాజు మనవి విగ్రహం కూడా ప్రతిష్ఠించుకొని అమ్మవారి యొక్క భక్తులందరూ అనుగ్రహం ద్వారా మీ అందరికీ నైవేద్యంతో పాటు చేకూరాలని కోరుకుంటూ వివిధ కానుకలు సమర్పించుకొని అమ్మవారి విగ్రహం బ్రహ్మాండంగా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరిస్తూ బడీడు పిల్లలు బడులలో చేరేలా ప్రోత్సహించాలని రూరల్ ఎంఈఓ కంటె నర్సయ్య సూచించారు. బడిబాట కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పూర్తి చర్యలు తీసుకోవాలని రూరల్ ఎంఈఓ కంటె నర్సయ్య సూచించారు. ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం హెచ్ఎంలు ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 6 నుండి నిర్వహించనున్న బడిబాట కార్యక్రమానికి సంబంధించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి కందుల గజేందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ రూరల్ ఎంఈఓ కంటె నర్సయ్య మాట్లాడుతూ 6 ఏళ్ల నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు తప్పనిసరిగా బడిలో ఉండేలా చూడాలని, ఉపాధ్యాయులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఆ దిశగా ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. మన ఊరు మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పించడం జరిగిందన్నారు. పాఠ్యపుస్తకాలను అందించడంతో పాటు డిజిటల్ బోధన సైతం అందుతోందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరిస్తూ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించాలని సూచించారు. పాఠశాల కమిటీ చైర్మన్, తర్వాత అదేవిధంగా ఐజీపీకి సంబంధించిన సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, తర్వాత యూత్ మెంబర్స్ వీరందరూ మరి పాఠశాలలో చేర్పించే విధంగా, విద్యార్థులను పాఠశాల చేర్పించే విధంగా బాధ్యతలను తీసుకోవడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వము పాఠశాలలో అనేక రకాల సౌకర్యాలను కల్పించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం అయితే డిజిటలైజేషన్ అని చెప్పేసి పేరిట హై స్కూళ్లలో ఐఎఫ్ఈ ప్యానల్స్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో కూడా మనకు ఐఏ అని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి దీంట్లో ఐఏ ఎడ్యుకేషన్ కృత్రిమ మేధతో కూడుకున్నటువంటి
ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, యూనిఫామ్స్, నాణ్యతతో కూడుకున్నటువంటి మిడ్ డే మీల్స్ ఇవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరము అమ్మ ఆదర్శ పాఠశాలతో పాటు మన ఊరు మనబడి కింద పాఠశాలలో అనేక రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి మన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంలో భాగంగా నేడు ప్రధానోపాధ్యాయులతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసి పిల్లలందరినీ బడిలో చేర్పించాలి. చేర్పించిన పిల్లలందరికీ నాణ్యతతో కూడుకున్నటువంటి విద్య రావాలనేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. పర్యావరణ దినోత్సవం సందర్భంగా విస్తృతంగా సాగిన అవగాహన కార్యక్రమాలు. న్యాయస్థాన ప్రాంగణంలో మొక్కలు నాటిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి. భూభారతి అమలులో భాగంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి. పలు మండలాలలో పర్యటించిన కలెక్టర్ రాజర్షి షా. దరఖాస్తుల స్వీకరణను పరిశీలించిన పాలనాధికారి. విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు. సరిహద్దు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు. భీంపూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఎస్పీ అఖిల్ మహాజన్. విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.